కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీకెంతో వందనములు చెల్లిస్తున్నాను. మీరు పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడవు, బాహుబలం భుజబలం కలిగినటువంటి దేవుడవు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి తండ్రి, అల్పంగా స్వల్పంగా చేయబడినటువంటి ఈ పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింపచేసి ఆత్మ ముద్ర వేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాం. వాక్యదానంలో కూడా ప్రభా హాగరు తన జీవితంలో వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో మీ మీద ఆధారపడుతూ వచ్చింది ప్రభా. మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చింది ప్రభా. అబ్రహాం సారాలతో పాటు తిరిగి మరి అక్కడికి వెళ్ళడానికి తను పడక అబ్రహాము సారాల్లో ఉన్నటువంటి మాదిరి, వారిలో ఉన్నటువంటి భక్తి తను చూసి మీరే నిజమైన దేవుడు అంతా గుర్తిరుగుతూ వచ్చింది ప్రభా. తద్వారా ప్రభా మరి తన్ని మిమ్మల్ని చూచింది, మీతో మాట్లాడింది. నన్ను చూచుచున్న దేవుణ్ణి అని ప్రభా మరి తండ్రి, నేను చూచానని తనకి సజీవుడన్న బావి అని ప్రభా మరి సాక్షపు బావి అని పేరు పెడుతూ వచ్చింది తండ్రి. నిజంగా ప్రభా మరి తను మీతో మాట్లాడడానికి ఇష్టపడింది, మీతో సహవాసం చేయడానికి ఇష్టపడింది ప్రభా. తన్ని ప్రతి ఒక్క పరిస్థితుల్లో శ్రమల్లో మీ మీద ఆధారపడటం నేర్చుకుంది, విధేయత నేర్చుకుంది, యజమానునికి లోబడటం నేర్చుకుంది ప్రభా. తన జీవితంలో ఆశీర్వాదాలు పొందుతూ వచ్చింది. అందుకే హాగరు నీకేమొచ్చింది, నువ్వు భయపడకు, నిన్ను నీ కుమారుని ఎత్తుకొని పైకి లేవనెత్తుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ప్రభా తనకి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చి మీరు నెరవేర్చే దేవుడు, మీరు మాట తప్పని దేవుడు ప్రభా. అంత గొప్ప దేవుడుగా నా జీవితంలో కూడా ఉండి మీరు మా జీవితాల్లో కూడా వాగ్దానం నుంచి నెరవేరుస్తున్నారు. ఈ దినం వరకు ప్రభా మేము సజీవంగా ఉన్నామంటే మా శక్తి కాదు, మా భక్తి కాదు తండ్రి. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది గొప్ప గొప్పవారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. మాకంటే ముందుగా వెళ్ళిన వారికంటే మేము మంచివారం మంది భూమి మీద మమ్మల్ని ఉంచలేదు. మేమేదో గొప్పవారమని, భక్తి కలిగిన వారమని తండ్రి, మా శక్తిని బట్టో మా భక్తిని బట్టో మేము భూమి మీద సజీవంగా లేవు. కేవలం ఇది మీ కృపే, మీ ఉచితమైన కృపే, మీరు చూపించే శాశ్వతమైన ప్రేమయే, మీ అగపే ప్రేమే తండ్రి ప్రభా మనం క్రీస్తులో ఈ విధంగా బలపరుస్తుంది తండ్రి. మీ వాగ్దానముల చేత ఆదరిస్తున్నావు, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నావు. మా ప్రతి నిరాశలో, మా ప్రతి నిస్పృహలో, ప్రతి కృంగుదనలో మాకు చాలా దేవుడుగా ఉన్నావు. అనుదినం మా భారం భరించే దేవుడుగా ఉన్నావు. మమ్మల్ని పోషిస్తున్నావయ్యా, మమ్మల్ని పరామర్శిస్తున్నావు. మీ దృష్టి, మీ ఆలోచన మా మీద ఉంచుతూ ఈ దినం వరకు మమ్మల్ని సజీలుగా కాపాడుతున్నావు. మేము నమ్ముకుంది సజీవుడైన దేవుణ్ణి, మేము నమ్ముకుంది శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, మేము నమ్ముకుంది బలవంతుడైన దేవుణ్ణి ఏమని ప్రభా. బాహటంగా మేము చెప్పుకోగలిగే కృపనిచ్చావు తండ్రి. అంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఆగరి వలె విధేయత కలిగి, ఆగరి వలె శ్రమల్లో మీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. ఆగరి వలె ప్రభా యజమానికి లోబడినట్లుగా మా యజమాని అయినటువంటి మీకు లోబడటం మాకు నేర్పించండి దేవా. మాకు వచ్చిన శ్రమలో, నిందల్లో, అవమానాల్లో, మా బాధల్లో ప్రభా మేము మా ఇతరులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ చెప్పుకుంటే మేము తేలికైపోతాం, అవమాన పాలవుతాం. కానీ ప్రభా మరి తండ్రి, మీ మీద ఆధారపడటం మేము నేర్చుకున్నప్పుడు మీకు ఇంకా సమీపంగా మేము రాగలుగుతాం ప్రభా. మాకు వస్తున్న శ్రమల వల్ల మేము ప్రభా మీకు సమీపంగా వస్తాం, మీతో సహవాసం కలిగి ఉంటాం, దినదినం మీతో మాట్లాడతాం, మీ దగ్గర మొరపెడతాం ప్రభా. అటువంటి అనుభవం మాకు కూడా నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ముఖాముఖం మీతో మాట్లాడి, మీతో ముచ్చటించి మీ నుండి మేము ప్రభా మీరు కూడా శ్రమలలో విధేయత నేర్చుకున్నారు. అటువంటి విధేయత మేము కలిగి ఉండడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించండి. శ్రమ దినంలో మేము మొరపెట్టినప్పుడు మమ్మల్ని రక్షిస్తానన్నావు. ఈ దీనుడు మొరపెట్టుగా ఆయన ఆలకించినన్నావు ప్రభా. దీనిలో మేము మొరపెట్టడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. చేయబడినటువంటి ఈ పరిచర్యకు మీరే ఫలింపు తీసుకొని రండి. ఈ పరిచర్యను దీవించి ఆస్వాదించి ఆత్మముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. అనేక నూతన ఆత్మల్ని స్థలంలోనికి తీసుకొని రండి ప్రభా. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరం నుంచి ఇక్కడ బెత్లెహేం ప్రార్థన మందిరం ఉందని తెలుసు ప్రభా. మరి తండ్రి ఇక్కడ ఆరాధన జరుగుతుందని తెలుసు. మా ప్రియులైన వారు మరి ప్రభా ఎందుకు మరి ప్రభా చన్నం లేని వారుగా ఉంటున్నారు. ఒకవేళ మీరంట భక్తి ఉండి, మీరంట విశ్వాసం ఉండి కూడా ఒకవేళ కులకట్లతో, మతకట్లతో, బంధకాల్లో ఉన్నారేమో ప్రభా. రావాలని ఆశ ఉండి కూడా ప్రభా మరి తండ్రి లోకం కోసం భయపడుతున్నారేమో ప్రభా. తండ్రి అటు వారిని మీరు దర్శించండి, అటు వారితో మీరు మాట్లాడండి దేవా. మీరే దర్శించి ఇంటికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ మైక్ ద్వారా వింటున్న వారిలో కూడా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీరే నిజమైన సత్య దేవుడని ఎరుగగలిగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆకర్షించండి, దర్శించండి, మీరే మీ ఇంటికి నడిపించండి, కృప చూపించండి. ప్రభా మరి మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం సహోదరుల కూడక, మరి శనివారం సంఘ ప్రార్థన, ఆదివారం ప్రభుదినం, ఇవన్నీ ప్రభా మరి బెత్లెహేంలో జరుగుతుండగా మీరే జ్ఞాపకం చేసుకొని పరిచర్యను దీవించి ఆస్వాదించండి. మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో ఈ మందిరం విషయంలో అటు ఉద్దేశం నెరవేర్చండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. వచ్చిన మీ బిడ్డలైన వారందరిని బట్టి మీ కొందనంలో పరిచర్లో పాల్పొంది ప్రభా తిరిగి వెళ్తుండగా దాన్ని క్షేమంగా తీసుకువెళ్ళండి. ప్రభా ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా భౌతికంగా మీరే దీవించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని ప్రభా మరి తన్ని మేడుకున్న పరిచయను కూడా మీరు దీవించండి. రేపటి దినం శిలహులో సహోదరుల కూడిక, అక్కడ కూడా మీరే కూడికను దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ చేయబడుతున్న ఈ పరిచర్య ఎక్కడ కూడా నష్టపోకుండా ప్రభా మరి తండ్రి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని సెలవిచ్చారు. మా ప్రయాసం వ్యర్థం కాకుండానట్లుగా ప్రభా ఒకానొక దినమున మేము పరిచర్య ఫలితాన్ని చూడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా మా సంఘములను కట్టుకోవాలంటే, మా కుటుంబంలో మేము కట్టుకొనుకోవాలంటే ప్రభా సహోదరులముగా మాకు జ్ఞానం ఎంతైనా అవసరం తండ్రి. ఒక స్త్రీ ఏ విధంగా పరిపూర్ణం చెందుతుందంటే ఒక ప్రభా మరి తండ్రి తను జ్ఞానం కలిగి కుటుంబాన్ని భౌతికంగాను ఆత్మీయంగా ముందుకు కొనసాగించినప్పుడు ఒక సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే ఒక స్త్రీ ద్వారానే. అటువంటి జ్ఞానం కలిగి మేము మా కుటుంబంలో మా సంఘంలో కట్టుకున్నటకు మీరే మా జ్ఞానం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని ఎవరే నిరాశలో ఉన్నారో, ఏ కృంగుదల్లో ఉన్నారో, ఏ అప్పుల బాధలో ఉన్నారో, ఏ అనారోగ్యాలతో బాధపడుచున్నారో, నెమ్మది లేకున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారి పాడి పంటలు మీరు దీవించండి. వారి వ్యవసాయమును ప్రభా మరి తండ్రి మీరు దీవించండి. ప్రభా వారి పంట పొలాలను మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలతో ఆయుష్తో మీరు నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ చేయబడిన ఈ పరిచర్ను మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.